బై మాధురి బుటిక్ నుంచి ఈరోజు వచ్చేసి మనం లెనిన్ శారీస్ చూద్దామండి. లెనిన్స్ వచ్చేసి 100 కౌంట్ ఉంది, 120 కౌంట్ ఉంది. అలాగే కొన్ని శారీస్ మీద వర్క్ కూడా వచ్చాయి. ఫాస్ట్గా స్టాక్ చూసేద్దాం రండి. ఫస్ట్ వన్ వచ్చేసి మంచి మిర్చి రెడ్ అండి. మిర్చి రెడ్ పైన మీకు మల్టీ కలర్ థ్రెడ్తో జామ్దాని వీవ్ వచ్చింది. పళ్ళులో వచ్చేసి మీకు బర్డ్స్ అండ్ ప్లాంట్స్ వచ్చాయి. దీనికి ఏంటంటే లెనిన్స్ అన్నిటికీ మీకు రన్నింగ్ బ్లౌజే ఉంటుందండి. సేమ్ కలర్ రన్నింగ్ వస్తుంది. మీరు ఏదైనా కాంట్రాస్ట్ పేర్ చేసుకుంటేనే బాగుంటాయి. ఇదైతే జామ్దాని వీవింగ్ అండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 3800. నెక్స్ట్ ఇది కూడా చూసారు కదండి, మంచి పౌడర్ బ్లూ అండి. లైట్ బ్లూ కింద మీకు పైన గ్రే కలర్ బార్డర్ వచ్చింది, కింద మెరూన్ బార్డర్ వచ్చింది. అలాగే ఇక్కడ పళ్ళులో ఫ్లోరల్ జామ్దాని వచ్చింది. దీనికి కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి లైట్ బ్లూ కలర్లో. చాలా బాగుంది. ఇది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి లెనిన్ అయితే. ఎందుకంటే మనం ఇది వింటర్లో అయినా సమ్మర్లో అయినా క్యారీ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి 3800. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా 120 కౌంట్ లేదండి. చూసారు కదా, ఇది మనకి ఆల్మండ్ షేప్లో పళ్ళు వచ్చింది. శారీ మొత్తం కింద పైన టెంపుల్ బార్డర్ వచ్చింది. మీకు ఇదంతా జామ్దాని ఓవెన్ అండి. ఇది ఓవెన్ బార్డర్, పైన బ్లాక్ వచ్చింది, కింద మెరూన్ వచ్చింది. మీకు కడ్డీ బార్డర్స్ వచ్చేసి దీనికి కూడా మనకి ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. కాకపోతే లెనిన్ బ్లౌజ్ కంటే కూడా ఏదైనా కాటన్ బ్లౌజ్ వెళ్తే బెటర్ మీరు. ఇది కూడా మనకి 3800. నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ వీట్ షేడ్ అండి. ఇది వీట్ కలర్లోనే కొంచెం లైట్ షేడ్. దీనికి ఏంటంటే పైన వీట్ కలర్, కింద మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. అలాగే టెంపుల్ వీవింగ్ వచ్చింది. పళ్ళులో వచ్చేసి ఫ్లోరల్ జామ్దాని వచ్చిందండి. దీనికి కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. మనకి లెనిన్లోనే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. దీనికి మనం ఏదైనా కాంట్రాస్ట్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా 3800. చెక్స్ లెనిన్స్ అండి. లాస్ట్ టైం చాలా మంది అడిగారు, త్వరగా స్టాక్ అయిపోయింది అప్పుడు, అందుకే మళ్ళీ తెప్పించాము. ఇది చూసారు కదా, మంచి వైలెట్ షేడ్, డార్క్ వైలెట్ షేడ్ లేదా మెజంతా అనొచ్చు. దీనికి వచ్చేసి మనకి శారీ అంతా ఇలా చెక్స్ వస్తుంది. ఇది 100 కౌంట్ లెనిన్ అండి. ఇప్పటి వరకు చూసింది 120 కౌంట్, ఇది 100 కౌంట్ మాత్రమే. మీ కౌంట్ని బట్టి ఫ్యాబ్రిక్లో తేడా వస్తుందండి. 120 కౌంట్ ఉన్నంత స్మూత్గా 100 కౌంట్ రాదు, అదొకటి గమనించుకోండి. ఇది వచ్చేసి మనకి శారీ అంతా ఇలా చెక్స్ వచ్చింది. కింద ఫ్లోరల్ జామ్దాని వచ్చింది, పళ్ళులో కూడా ఫ్లోరల్ జామ్దాని. దీనికి కూడా మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. దీని కాస్ట్ కూడా 3200. దీని కాస్ట్ 3200. నెక్స్ట్ అదే చెక్స్ లెనిన్లో ఇది గ్రే అండి. గ్రే షేడ్లో మనకి మెరూన్ కాంబినేషన్లో ఫ్లవర్స్ వచ్చాయి జామ్దాని. పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ కూడా వచ్చింది. చూసారు కదా, కింద పైన చిన్న గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది. దీని కాస్ట్ కూడా 3200. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి నావీ బ్లూ అండి. డార్కర్ షేడ్ ఆఫ్ నావీ బ్లూ. ఇది కూడా మనకి శారీ అంతా చెక్స్ వస్తుంది. దీంట్లో కూడా ఆరెంజ్, పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో మీకు జామ్దాని వర్క్ వచ్చింది. దీనికి మనకి రన్నింగ్ బ్లౌజే ఇలా ప్లెయిన్ ఇస్తారండి. మీరు చూసినట్టయితే 100 కౌంట్ ఇలా ఉంటుంది. 120 కౌంట్ అసలు మనకి చాలా దగ్గరగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్. 100 కౌంట్ ఏంటంటే కొంచెం దూరంగా ఉంటుంది. అందుక చూసారు కదా, ఇలా ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా. కాకపోతే లైట్ వెయిటే ఉంటుంది. ఇది కూడాను దానంతా స్మూత్గా ఉండదు. ఇది 3200 అండి. దీని కాస్ట్ 3200. చెక్స్ టెసర్లోనే ఇది లైట్ ఒకలాంటి బ్లూ షేడ్ అండి. మంచి స్కై బ్లూ అనుకోవచ్చు, లేదా కొంచెం మిక్సింగ్ ఆఫ్ గ్రే కూడా అనుకోవచ్చు. అంటే సిమెంట్ కలర్ కాదు, ఒకలాంటి గ్రేయిష్ బ్లూ అనుకోండి. దాంట్లో మనకి మంచి గోల్డ్, ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో జామ్దాని వర్క్ వచ్చింది. ఆల్ ఓవర్ శారీ చెక్స్ వస్తుంది. మనకి బ్లౌజ్ దీనికి కూడా ఇలా రన్నింగ్ ప్లెయిన్ వస్తుందండి. దీనికి మనం ఏదైనా ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న బ్లౌజెస్ పేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. దీని కాస్ట్ కూడా 3200 అండి. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లాక్ అండి. బ్లాక్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. పింక్ ఆర్ ఆరెంజ్ ఏ బ్లౌజ్ అయినా పేర్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే కాపర్ జరీ వచ్చింది. కాపర్ జరీ, సిల్వర్, అలాగే పింక్ అండ్ గ్రీన్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో మీకు జామ్దాని వర్క్ వచ్చింది. ఇది కూడా శారీ అంతా చెక్స్ ఉంటుంది. ఇది ఏంటంటే దీనికి ఏ కలర్ బ్లౌజ్ వేసినా బాగుంటుంది. దీనికి కూడా మనకి ఇలా రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. మంచి బ్లాక్ అండి. ఇదైతే వేసుకుంటే కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా 3200. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 శారీస్ వచ్చి మెషిన్ ఎంబ్రాయిడరీ అండి. 100 కౌంట్ లెనిన్ పైన మెషిన్ ఎంబ్రాయిడరీ చేయించాము. చూసారు కదా, చాలా బాగుంది. గ్రీన్ అయితే దీని కాస్ట్ వచ్చేసి మనకి 4000. ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి దీని కాస్ట్ 4000 అండి. చూసారు కదా, ఇది మంచి అరిటాకు గ్రీన్ పైన బేబీ పింక్ కాంబినేషన్లో మీకు మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. దీనికి ఏంటంటే బ్లౌజ్ ఇలా మీకు రన్నింగ్ వస్తుంది. జస్ట్ స్లీవ్స్కి కొంచెం ఏదో చిన్న వర్క్ ఇస్తాడండి. దీనికి బ్లౌజ్కి వచ్చేసి శారీ అంతా మీకు కింద ఇలా వర్క్ వస్తుంది. బార్డర్
బార్డర్లో వర్క్ వస్తుంది, పళ్ళులో మీకు స్కాలప్ వస్తుందండి. పళ్ళులో స్కాలప్ బార్డర్ వస్తుంది, కింద బార్డర్లోనేమో మెషిన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. చూసారు కదా, ఇది మంచి అరిటాకు గ్రీన్ అండి. బ్లౌజ్ కూడా మీకు 1 మీటర్ వస్తుంది లెనిన్ది. మీరు కావాలంటే ఇది కుట్టించుకోవచ్చు, లేదా ఈ బేబీ పింక్ బ్లౌజ్ ఏదైనా కూడా మీరు వేసుకోవచ్చు అండి. చాలా అందంగా ఉంటుంది కాంబినేషన్. చూసారు కదా, ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చింది, 100 కౌంట్ లెనిన్, ఇది 4000. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఎపిసోడ్లో ఇది లాస్ట్ శారీ అండి. ఇది కూడా మెషిన్ ఎంబ్రాయిడరీయే. ఇది మంచి వైలెట్ పైన బేబీ పింక్ వచ్చింది. దీనికి కూడా బేబీ పింక్ కాంబినేషన్, కాకపోతే వైలెట్ మీద వచ్చింది. చూసారు కదా, వేసుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. దీనికి కూడా అంతే అండి, పళ్ళులో స్కాలప్ బార్డర్ వచ్చింది, కింద బార్డర్ అంతా మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. మీకు మళ్ళీ 1 మీటర్ బ్లౌజ్ వస్తుందండి దీనికి. అంటే లెనిన్ బ్లౌజ్ వేస్తాడు, బట్ దీనికంటే కూడా మనము వేరే ఫ్యాబ్రిక్ వెళ్తే మీకు ఎక్కువ డేస్ వస్తుంది అనమాట బ్లౌజ్. చూసారు కదా, ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా 4000. ఈరోజు చూసారు కదండి ఈ ఎపిసోడ్ అంతా లెనిన్ శారీస్. ఈ లెనిన్ శారీస్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇందులో కనుక ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి, లేదా స్టోర్ని విజిట్ చేయాలి అనుకుంటే స్టోర్ అడ్రస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 202 మారుతి ప్లాజా, వెరీ నియర్ టు నెక్సెస్ మాల్ అండి. నెక్సెస్ మాల్ నుంచి మనం 9th ఫేజ్ వెళ్ళే రోడ్లో రైట్ సైడ్ HDFC బ్యాంక్ ఉంటుంది, దాని పక్క బిల్డింగేనండి. ఈజీగా రావచ్చు, మెయిన్ రోడ్కే ఉంటుంది. సో మీరు స్టోర్ని కూడా విజిట్ చేసి తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో అయినా పర్చేస్ చేయొచ్చండి. క్వాలిటీలో అయితే ఏం కాంప్రమైజ్ అవ్వను, బాగుంటాయి క్వాలిటీ పరంగా. అండ్ ఈరోజు లెనిన్ శారీస్ వాష్ కేర్ చూద్దామండి. వాష్ కేర్ అయితే దీనికి ఏం లేదండి, దీనికి డ్రై వాష్ అయితే ఏం అవసరం లేదు, నార్మల్గా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మనము. దీనికి పర్టికులర్గా లెనిన్కి ఎవరు స్టార్చ్ పెట్టద్దు. చాలా మంది స్టార్చ్ పెట్టేసి ఇది అట్టలాగా అయిపోయింది అంటారు. అది ఎన్ని వాషెస్ చేసినా మీకు అది పోదు ఒకసారి స్టార్చ్ పెడితే. కాబట్టి స్టార్చ్ మాత్రం లెనిన్ శారీస్కి అసలు పెట్టద్దండి. ప్రతి వాష్ తర్వాత ఐరన్ మ్యాండేటరీ, ఎందుకంటే ఇది ప్యూర్ లెనిన్ బై లెనిన్ ఉంటుంది, తానాబానా లెనినే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఫోల్డ్స్ వస్తాయి, వాష్ చేసినప్పుడు ముడతలు అనేది వస్తాయి. కాబట్టి ఐరన్ మ్యాండేటరీ. అలాగే మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, డ్రై వాష్ నెసెసరీ లేదు. మీకు ఏదైనా స్టెయిన్స్ వచ్చి డ్రై వాష్ ఇవ్వాలి అనుకుంటే తప్ప పర్టికులర్గా అయితే ఇది హ్యాండ్ వాషే ప్రిఫరబుల్ అండి. సో మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.